గర్వంగా చెప్తున్నా తల్లి, ఆనాడు మేము ఒక్క హెచ్సిఎల్ కంపెనీ తీసుకొస్తే ఈ రోజు ఒక పేపర్లో ఆర్టికల్ చదివా, ఇంకొక 500 కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ పరిశ్రమలన్నీ కానీ వచ్చుంటే మన పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, వైకాపా నాయకులు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న జెండాని భుజమైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం. అంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చారు. కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తున్నా, నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. తల్లి 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. 2019 ముందల నేనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఈరోజు మనం చూస్తున్నాం, విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. TDR బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు. ఈస్ట్ జలరిపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా 3 TDR బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు.